రాష్ట్రంలో వివిధ పనులు చేసి బిల్లుల కోసం ఎదురు చూస్తున్న గుత్తేదారుల్ని కాదని రుషికొండలో జగన్ కోసం మాయామహల్ నిర్మించిన సంస్థకు మాత్రం చెల్లింపులు చేయటం చర్చనీయాంశమవుతోంది. జీతాలు, అత్యవసర బిల్లులు మాత్రమే చెల్లించాలని ఆర్థిక శాఖ ఆదేశాలు సైతం లెక్క చేయకుండా చెల్లింపులు చేయటం విశేషం. రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. చిన్న చిన్న బిల్లుల కోసమే గుత్తేదారులు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడంతో అధికారులు సీఎఫ్ఎంఎస్ తలుపులు మూసివేశారు. జీతాలు, అత్యవసర చెల్లింపులు మాత్రమే చేయాలని ఆర్థిక శాఖ ఖజానా అధికారులకు ఆదేశాలిచ్చింది. అలాంటి పరిస్థితుల్లోనూ జగన్ జమానాలో కీలకంగా వ్యవహరించిన ఓ గుత్తేదారు సంస్థకు బిల్లులు చెల్లించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రిషికొండలో ప్యాలెస్ నిర్మాణంలో సింహభాగం చేజిక్కించుకున్న డెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్స్ ఇండియా సంస్థకు 60,96,00,000 బిల్లులు చెల్లించారు. విశాఖలోని క్లస్టావర్సిటీ పనులు, పులివెందులలో వైద్య కళాశాలకు సంబంధించిన ఈ బిల్లులు చెల్లించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో చిన్న, మధ్య తరహా గుత్తేదారులు బిల్లుల కోసం 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. కోటి విలువ కన్నా తక్కువ చెల్లింపులు సైతం అందక విలవిల్లాడుతుంటే జగన్ హయాంలో కీలకంగా వ్యవహరించిన ఓ బడా గుత్తేదారు సంస్థ బిల్లులు చేజిక్కించుకోవడం విశేషం. రాష్ట్ర హైకోర్టు సైతం ఇటీవల బిల్లుల చెల్లింపుల్లో వివక్షపై ఆర్థిక శాఖ అధికారుల తీరును తప్పుపట్టింది. కొన్ని పెద్ద పెద్ద బిల్లులు చెల్లిస్తున్నా చిన్న బిల్లుల చెల్లింపులో జాప్యం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించింది. బిల్లుల చెల్లింపుల్లో ఎలాంటి విధానాలు పాటిస్తున్నారు, కొన్ని బిల్లుల చెల్లింపునకు ప్రాధాన్యం ఇవ్వడానికి కారణాలేంటి, వాటికి ఉన్న మార్గదర్శకాలేంటో తెలుపుతూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులను ఆదేశించింది.